శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రాహ్మణ కుమారి ముక్తి. భగవానుడు వరాహమూర్తి ఇట్లా చెప్పాను, దేవి, ఇప్పుడు కృష్ణగంగకు సంబంధించిన మరొక ప్రసంగం వినుము. సోమతీర్థం వైకుంఠ తీర్థాలకు మధ్యన కృష్ణ గంగా స్థానం కలదు. ఒకప్పుడు శ్రీకృష్ణ ద్వైపాయన మహర్షి మధురయందు ఒక దివ్య ఆశ్రమాన్ని నిర్మించి 12 సంవత్సరాల కాలం వరకు యమునా నది ధారల్లో నియమపూర్వకంగా స్నానం చేయవలన నియమం ఏర్పరచుకొనను. అందుచేత అక్కడ చాతుర్మాస్య దీక్ష కొరకు అనేక మంది వేదతత్వజ్ఞులు అట్లే ఉత్తమంగా వ్రతాలు పాటించి వారు మునుల యొక్క రాకపోకలో జరుగుచుండెను. వారు వచ్చిన వారితో శ్రౌత స్మార్త పురాణాదుల అనేక శంకలు అడిగిన తోడనే ముని వారి శంకలు నివృత్తి చేయుచుండెను. అక్కడనే కాళంజర అని పేరుతో ప్రసిద్ధమైన తీర్థం కలదు. దానికి ప్రధాన దైవం శివుడు. ఆయన్ని దర్శనం చేసుకుంట చేతనే కృష్ణ గంగలో స్నానం చేయుట కలుగు ఫలం లభ్యం కాగలదు. ఇంతలో ధ్యానయోగమందు నిరతము మునిగి ఉండి మునివరుడగు వ్యాసుడు ఒక మారు హిమాలయ పర్వతానికి పోయి పిమ్మట బదరికాశ్రమమందు కొంతకాలం వరకు అక్కడే నిలిచి ఆగిపోయెను. ఆ త్రికాల ధర్ముడు సిద్ధముని అయిన వ్యాసుడు తన జ్ఞాననేత్రంచే కృష్ణగంగ యొక్క తటాకంపై మహాశ్చర్యజనకమగు దృశ్యం చూశాను. ఆ దృశ్యం ఇట్లు కలదు. నది యొక్క అవతల తటంపై పాంచాల వంశానికి చెందిన వసు అను పేరుగల ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండెను. తీవ్ర దుర్భిక్షం చేత పీడించబడిన వాడొకటిచే అతడు తన భార్యను వెంటనెడుకొని దక్షిణాపథం పోయెను. అంతేగాక శివనది యొక్క దక్షిణ తటమందు గల ఒక నగరం నందు బ్రాహ్మణ వృత్తిచే జీవించుచుండెను. అచట ఆయనకు 5 కుమారులు తిలోత్తమ అను పేరుగల ఒక కన్య జన్మించిరి. ఆ బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణునికి ఆ కన్యనిచ్చి వివాహం చేసెను. పిమ్మట ఆ బ్రాహ్మణుడు సపత్నికంగా కాళధర్మ ప్రాప్తుడయ్యను, అనగా మరణించెను. ఆ సమయమందు తిలోత్తమ అను ఆ కన్యయే మాతాపితల అస్థికలను తీసుకుని తీర్థయాత్రికులతో మధురకు చేరెను. అనగా ఆమె పురాణంలో ఎందు మధురానగరం అందలి అర్ధచంద్ర తీర్థం నందు ఎవరి ఎముకలు పడనో వారెల్లప్పుడూ స్వర్గంలోనే నివాసం ఉండగలుగుదురు అని వినెను. ఆ బ్రాహ్మణ పుత్రి ఆ బ్రాహ్మణుల సంతానంలో అందరికంటే చిన్నది. ఆమె వివాహమైన కొద్ది కాలానికే భర్త చనిపోయిన కారణాన విధవైనది. అందుచేత ఆమె తల్లిదండ్రుల అస్థికలతో మధుర చేరుకున్నది. ఆ రోజుల్లోనే కాన్యాకుబ్జం యొక్క రాజు మధురలోని మహాదేవుని కొరకు అన్నసత్రం స్థాపించెను. అక్కడ నిరంతరం అన్నదానం జరుగుచుండెను. ఆ నరేశుని వద్ద నృత్యగానాలు కూడా నిర్వహించబడుచుండెను. అచట గణికుల దుశ్చక్రమునందు పడి ఆ కన్య కూడా అదే పనిలో చిక్కుకొని పోయెను. కొద్ది కాలంలోనే ఆమె కూడా రాజు యొక్క పరిజనములలో ఒకటయ్యెను. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను, వసుంధర, ఆ వసు బ్రాహ్మణుని యొక్క కనిష్టపుత్రుని పేరు పాంచాలుడు. అతడు మహారూపవంతుడు. అతడు కొందరు వ్యాపారుల వెంట అనేక దేశాలు, రాజ్యాలు, పర్వతాలు, నదులు దాటి ఈ యాత్ర చేయిచో మధురకు చేరుకుని అక్కడే నివసించుచుండెను. అతడు ఒకరోజు ప్రాతకాలాన కొందరు పురుషులతో కూడి స్నానం చేయుట కొరకు అక్కడ గల ఉత్తమమైన కాళంజన తీర్థానికి పోయెను. అక్కడ స్నానం చేసి శ్రేష్టమైన వస్త్రాలు, అలంకారాలతో అలంకృతుడై ధనగర్వంతో ఒక వాహనంపై కూర్చుని దేవతల దర్శనం చేసుకొనుటకై త్రిగర్తేశ్వర మహాదేవుని స్థానానికి చేరుకొనెను. అక్కడ అతడి దృష్టి తిలోత్తంపై పడింది. ఆ తిలోత్తమను చూడగానే అతడు సంపూర్తిగా ముగ్ధుడయ్యను. మరలా అతడు ఆ కన్య యొక్క సంరక్షకురాలి వాని ద్వారా వస్త్రపు ముడతలను, అనగా కొత్త వస్త్రాలను, వందల కొలది సువర్ణ ఆభరణాలను, రత్నహారములను కానుకలుగా పంపెను. అంతటా ఆ స్త్రీపై గల ఆసక్తి చేతడు ఆ ఇంటి అందే అదే ఉండుచు ఆమెను చూచుచు ఇంకను రోజులో సగభాగం జరిగిపోగా పిమ్మట తన ఇంటి మీదకు పోయి కూర్చుని అట్లే సమీపాన ఉన్న కృష్ణ గంగోద్భవ తీర్థమందు స్నానం చేయుచు గడపసాగెను. ఈ విధంగా 7 నెలలు గడిచినవి. ఒక మారు అతడు సుమంతముని ఆశ్రమం దగ్గర స్నానం చేయుచుండగా ముని యొక్క దృష్టి అతనిపై పడెను. అతని శరీరమందు క్రిములు పడినవి. ఆ క్రిములు రోగకూపం నుండి బయటకు వస్తూ నీటి యందు పడుచుండెను. అయినను స్నానం చేసిన తర్వాత అతడు మొత్తం మీద ఎట్టి రోగం లేనివాడయ్యను. ముని ఈ ప్రకారమైన దృశ్యాన్ని చూచిన వాడై అతడితో, సౌమ్యుడా, నీవెవరవు? నీ తండ్రి ఎవరు? ఎచ్చట ఉండవాడవు? నీది ఏ వంశము? అట్లే నీవు రాత్రింబగళ్ళు ఏ పని కొరకు నిమగ్నమై ఉంటివి? అది అంతా నాకు తెలుపుము అని అడిగను. పాంచాలుడు, నేనొక బ్రాహ్మణ బాలకుడని. నా పేరు పాంచాలుడు. ఇప్పుడు నేను వ్యాపార కార్యంపై దక్షిణ భారతదేశం నుంచి ఇచ్చటకు వచ్చి ఉంటుని. ప్రాతకాలాన్ని ఇచ్చట స్నానం చేసి త్రిగర్తేశ్వర మహాదేవుని దర్శనం చేసుకొనుచున్నాను. మరలా కాళంజర క్షేత్రానికి వచ్చి మీ చరణాలను దర్శనం చేసుకొనుచున్నాను. అటు పిమ్మట సేనలుండు స్థలం నుండి తిరిగిపోతాను అని చెప్పాను.
ఆ మాటలు విన్న ముని, బ్రాహ్మణ, నీ శరీరంపై ప్రతిరోజు నేను ఒక మహా ఆశ్చర్యకరమైన విషయం చూస్తున్నాను. స్నానానికి ముందు నీ శరీరం క్రిమిపూర్ణంగా కలదు. స్నానం చేసిన తర్వాత స్వచ్ఛత పొంది ప్రకాశమైనదిగా మారిపోతున్నది. నీవు ఎవరి పాప ప్రపంచం నందు పడితివి. ఈ తీర్థమందు స్నానం చేసిన ప్రభావం చేత అవి దూరమగుచున్నవి. ఇప్పుడు నీవు బాగుగా ఆలోచించి దాని జాడ ఎరిగి నాకు తెలుపుము అని పలికెను. దీనిపై పాంచాలుడు ఆ కన్య ఇంటికి పోయి ఆమెతో ఆదరపూర్వకంగా, శుభగురాలా, నీవెవరి కుమార్తెవు, నీది ఏ దేశము, ఇచ్చటకు నీవు ఎట్లు వచ్చితివి, అట్లే ఎట్లు జీవించుచున్నావు అని ఆదరపూర్వకంగా ప్రశ్నించెను. ఆ సమయాన పాంచాలుడు అనురాగపూర్వకంగా అడిగినంతటా ఆ కన్య అతనికి ఎటు జవాబు చెప్పలేదు. కొంత సమయానికి తర్వాత పాంచాలుడే మరల, అమ్మాయి చూడము, నీవిప్పుడు నిజం తెలుపకపోయినా నేను ప్రాణత్యాగం చేయుదును అని పలకగా అతడి నిశ్చయం చూసి ఆ కన్య తన తల్లిదండ్రుల, సోదరులు, దేశము, జాతి మొదలగు పూర్తి వివరాలు యథావిధిగా తెలియనట్లు చెప్పాను. ఆమె, నా తండ్రికి 5 పుత్రులు, నిన్ను ఈ 6 సంతానం ఉంటిమి. వారిలో అందరికంటే చిన్న బిడ్డను నేనే. వివాహమైన తర్వాత నా పతిదేవుని మరణం శీఘ్రమే సంప్రాప్తించింది. 5 సోదరులు అందరికంటేనూ చిన్నవాడు ధనతృష్ణ చేత చిన్నతనంలోనే వ్యాపారుల వెంట విదేశాలకు వెళ్ళిపోయాను. అతడు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత నా మాతాపితరులు కూడా మరణించిరి. అందుచేత కొందరు సహాయకులు వెంట వచ్చి నేను ఈ తీర్థం నందు మా తల్లిదండ్రుల ఆస్తులను ప్రవాహం నందు కలుపుటకు వచ్చి ఉంటుని. ఇచ్చట నేను కొందరు వేశ్యల యొక్క దుర్మార్గపు వ్యూహమందు చిక్కుకొంటచే నాకు ఈ దశ సంప్రాప్తించింది. నేను కులటాస్త్రీల యొక్క ధర్మం నాదిగా చేసుకుని నా కులానికి నష్టం కలిగించితిని. అంతేగాక మాతాపితృపతి ఈ 3 కులంను 21 పీడలు గల ఘోర నరకమందు పడవేసి తిని అని చెప్పాను. ఈ మాటలు విని పాంచాలునికి మూర్ఛ వచ్చింది. వెంటనే అతడు భూమిపై పడెను. అక్కడ గల స్త్రీలు దీనవదనరాలైన ఆ బ్రాహ్మణ యువతిని చూసి సముదాయించి ఓదార్చి పాంచాలను 4 దిక్కుల్లోనూ 9 నిలబడిరి. అంతేగాక అనేక ప్రకారములైన ఉపాయాలు ప్రయోగించుచు వారందరూ అతడి మూర్ఛను దూరమగునట్టు చేసిరి. అతడి శరీరంలో చైతన్యం కలిగిన తోడనే ఆమె అతడిని స్మృతిపోవుటకు కారణం అడిగినది. అందుకై ఆ బ్రాహ్మణ కుమారుడు తన పూర్తి వృత్తాంతం తెలియజేసెను. మరలా ఈ పాపం చేత అతడి మనస్సందు ఘోర చింత వ్యాపించెను. అంతటా అతడు ప్రాయశ్చిత్తం గురించి ఆలోచించెను. అతడు ఇట్లు చెప్పెను, మునులందరూ ఆలోచించి, ఒకవేళ ఎవరైనాను ద్విజాతి బ్రాహ్మణుని హత్య చేసినడలా లేక అథవా మధురను తాగినను అందుకు అతడికి విధించవలసిన ప్రాయశ్చిత్తం శరీర పరిత్యాగం ఒక్కటే కలదు. తల్లి, గురుభార్య, సోదరి, కుమార్తె, కొడుకు భార్య వీరితో అక్రమ సంబంధం పెట్టుకున్న వారికి మండుచున్న అగ్నియందు ప్రవేశించటయే ప్రాయశ్చిత్తం. దానికి విరుద్ధంగా అతడి శుద్ధి కొరకు వేరు ఇతర ఉపాయమే లేదని చెప్పాను. పాంచాలిని తన అన్న నోటి నుండి ముని చెప్పిన ఈ ప్రాయశ్చిత్తం విన్నది. అందుకే ఆమె కూడా తన సౌభాగ్యానికి కారణమైన ఆ భూషణాలు, రత్నాలు, వస్త్రాలు, ధనం, ధాన్యం మొదలైన సంచితం చేసి పెట్టుకున్న ఏ వస్తువులు కలవో వాటన్నింటినీ బ్రాహ్మణులకు పంచివేశను. వెనువెంటనే ఆ ద్రవ్యంతో కాళాంజర క్షేత్రంన శృంగారవనం అట్లే ఒక ఉద్యానవనముల నిర్మాణం చేయించబడుగాక అని చెప్పినది. తిరిగి అతడు తన ఆత్మశుద్ధి కొరకు కృష్ణ గంగోద్భవ తీర్థానికి పోయి విధిపూర్వకంగా చిత్యారోహణ చేయుదును అనుకున్నది. అక్కడ పాంచాలుడు కూడా సమంతముని దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి మృత్యువుకు ఉపయోగపడు కర్మలన్నింటినీ సంపాదించి మధురా నివాసులైన బ్రాహ్మణులను పిలిపించి వారికి సక్రమంగా పద్ధతి ప్రకారం దానాలు చేసి తనకు మిగిలిన ధనరాశిని అంతటినీ సత్రమును ప్రారంభించట కొరకు ఇచ్చివేసి విధిని అనుసరించి తన ఔర్ధ్వ దైహిక సంస్కారముల కొరకు ఏర్పాట్లు కూడా చేయించుకొనెను. కృష్ణగంగ ఎందు స్నానం చేసి ఇష్టదేవతలను దర్శించుకొని వారికి ప్రణామములు అర్పించి సుమంతముని యొక్క చరణాలు స్పృశించి, భగవాండా, నేను అగమ్యాగమన దోషం చేత చాలా పాపమును పొందితిని. నేను కులనాశకుడను, సొంత సోదరితో దుర్యోగం చేత అక్రమ సంబంధం పెట్టుకున్నవాడనైతిని. ఇప్పుడు నేను నా శరీరాన్ని త్యాగం చేయవలను అని కోరుకొనుచున్నాను, మీరు ఆజ్ఞాపించడని చెప్పాను. ఈ విధంగా సుమంతమునికి తన పాపమంతయు విడమర్చి చెప్పి చితిపై నేతిని చిలకరించి ఆ అగ్నియందు ప్రవేశించాలని కోరుకొనుచుండెను. అట్టి సమయాన వెనువెంటనే ఆకాశవాణి ఈ విధంగా దుస్సాహసం చేయవలదు, ఎందుకంటే మీ ఇద్దరి పాపాలు అన్ని విధాలుగా నశించినవి. ఎక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు సుఖపూర్వకంగా తన లీలను ప్రదర్శించెను. ఇచ్చట ఏ స్థానాన ఆయన చరణాలచే చిహ్నితమై ఉన్నందున ఆ స్థానం అతడు బ్రహ్మలోకం కంటే అధికతర శ్రేష్టం. వేరే స్థానమందు చేసిన పాపం ఈ తీర్థానికి వచ్చిన తోడనే నశించిపోవును. మనుషునికి గంగాసాగరమందు ఒకమారు స్నానం చేయుటచే బ్రహ్మహత్య వంటి పాపం నశించిపోవును. ఈ పృథ్వీపై ఎన్ని తీర్థములు కలవో ఆ తీర్థాలన్నింటి యందు స్నానం చేసినందుచేత ఏ ఫలితములు లభ్యమగుచున్నవో అట్టి ఫలమే పంచతీర్థమందు స్నానం చేయుట చేత లభ్యమగుచున్నది. ఇందు సందేహం లేదు. శుక్లపక్షముల
శుక్ల కృష్ణపక్షంలో ఏకాదశి తిథి నాడు విశ్రాంతి తీర్థమందు, ద్వాదశి నాడు సౌకరక తీర్థమందు, త్రయోదశి నాడు నైమిసారణ్యమందు, చతుర్దశి నాడు ప్రయాగయందు, అట్లే కార్తీక మాస ఏకాదశి నాడు పుష్కరమందు స్నానం చేయవలను. దీని చేత పాపములన్నీ దూరంగా తొలగిపోవును. వరాహ భగవానుడు వసుంధర ఈ విధమైన ఆకాశవాణి మాటలు విని పాంచాలుడు సుమంతుని ముని, నేను అగ్నియందు ప్రవేశం చేయుదునా లేక త్రిరాత్ర కృత్య చాంద్రాయణ వ్రతాలు చేయవలనా అను ఈ విషయం నాకు తెలిపి దయచూపుడు అని పలికెను. ముని ఆకాశవాణి చెప్పిన తర్వాత విశ్వాసముంచి ఆయనకు కేవలం ధర్మాచరణమందు ఆదేశమిచ్చెను. పృథ్వీదేవి, ఏ మనుష్యుడు శ్రద్ధతో ఈ మహత్యం విన్నో లేక చదువునో అట్టివాడెన్నడూ పాపం చేత లిప్తుడు కాలేడు. అంతేగాక అతడు 7 జన్మల్లో చేసిన పాపాలు దూరంలైపోవును. అతడు జరామరణాల నుండి ముక్తుడై స్వర్గలోకానికి వెళ్ళును. ఓం శాంతి శాంతి శాంతి.